హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరీర్ వేవ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ నోటిఫికేషన్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి ఫర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ కానిస్టేబుల్ ట్రేడ్స్మెన్ ఫర్ మేల్ అండ్ ఫీమేల్ ఇన్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. ఇందులో టోటల్ వేకెన్సీ వచ్చేసి 3588. 3406 వచ్చేసి ఫర్ మేల్ క్యాండిడేట్స్ అంటే అబ్బాయిలకి, 182 వేకెన్సీస్ ఫర్ ఫీమేల్ అమ్మాయిలకి. దీని పే మ్యాట్రిక్స్ వచ్చేసి లెవెల్ 3 ఉంటుంది. ఇన్ బిట్వీన్ 21,000 టు 69,000 మధ్యలో ఉంటుంది. నెక్స్ట్, ఈ రిక్రూట్మెంట్ అనేది టోటల్ ఫిజికల్ టెస్ట్ ఉంటుంది, రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ ట్రేడ్ టెస్ట్ ఉంటుంది, మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. ప్లస్ మళ్ళీ ఈ నోటిఫికేషన్లో చాలా ట్రేడ్స్ ఉన్నాయి, లైక్ వాషర్, టైలర్, వాటర్ క్యారియర్, అలా చాలా ఉన్నాయి. కానీ క్యాండిడేట్ విల్ అప్లై ఫర్ ఓన్లీ వన్ పోస్ట్ ట్రేడ్, అంటే ఒక్క పర్సన్ మాత్రం ఓన్లీ ఒక ట్రేడ్కి మాత్రమే అప్లై చేసుకోవచ్చు. స్టేట్ వైజ్ అండ్ ట్రేడ్ వైజ్ వేకెన్సీ అనేది ఇందులో ప్రొవైడ్ చేశారు నోటిఫికేషన్ లాస్ట్లో. ఈ నోటిఫికేషన్ నేను టెలిగ్రామ్లో అప్లోడ్ చేశాను, అందులో జాయిన్ అవ్వండి, మీకు ఐడియా ఉంటుంది. నెక్స్ట్, ఎగ్జామినేషన్ ఫీ అండ్ మోడ్ ఆఫ్ పేమెంట్. ఎగ్జామినేషన్ ఫర్ అన్రిజర్వ్ క్యాండిడేట్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ కేటగిరీ, వీళ్ళకి 100 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజు ఉంటుంది, ప్లస్ 50 రూపీస్ అండ్ 80% జిఎస్టీ ఉంటుంది. నెక్స్ట్, ఉమెన్ క్యాండిడేట్స్కి, షెడ్యూల్ క్యాస్ట్ క్యాండిడేట్స్కి, ఎస్టీ కేటగిరీ వాళ్ళకి, ఎక్స్ సర్వీస్ వాళ్ళకి ఎలాంటి ఫీజు అనేది లేదు. నెక్స్ట్, ఎలిజిబిలిటీ క్రైటీరియా. దీని యొక్క ఏజ్ వచ్చేసి ఇన్ బిట్వీన్ 18 to 25 years మధ్యలో ఉండాలి. బట్ స్టిల్ మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ప్రొవైడ్ చేశారు. 5 years ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి, 3 years ఫర్ ఓబీసీ క్యాండిడేట్స్కి. నెక్స్ట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫర్ ట్రేడ్స్. ఈ ట్రేడ్స్కి అది కార్పెంటర్, ప్లంబర్, పెయింటర్, ఎలక్ట్రీషియన్, పంప్ ఆపరేటర్ అండ్ అప్హోల్స్టర్. వీటికి ఎస్ఎస్సి కంప్లీట్ చేసి ఉండాలి. మళ్ళీ నెక్స్ట్, 2 years సర్టిఫికేషన్ కోర్స్ ఫ్రమ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ ద ట్రేడ్ ఆర్ సిమిలర్, ఆర్ 1 year సర్టిఫికేషన్ కోర్స్ అండ్ 1 year ట్రైనింగ్. దీని అర్థం ఏంటంటే, ఏదైనా ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఐటీఐలో 2 years సర్టిఫికేషన్ కోర్స్ చేసి ఉండాలి ఆ యొక్క ట్రేడ్ మీద, లేకపోతే 1 year కోర్స్ చేసి ప్లస్ 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పారు. అది దీని అర్థం. నెక్స్ట్, కోబ్లర్, టైలర్, వాషర్మెన్, బార్బర్, స్వీపర్, కోజీ, వీళ్ళకి జస్ట్ 10th క్వాలిఫై ఉండాలి. నెక్స్ట్, ఈ యొక్క టైలర్, వాషర్మెన్ వీటిల్లో ప్రొఫెషన్ ఉండాలి, అంటే ఒక స్కిల్ వచ్చి ఉండాలి. వీళ్ళకి స్కిల్ టెస్ట్ ఉంటుంది, ఆ స్కిల్ టెస్ట్ అనేది క్వాలిఫై అవ్వాలి లాస్ట్లో. నెక్స్ట్, కానిస్టేబుల్ అండ్ కుక్, కానిస్టేబుల్ వాటర్ క్యారియర్ అండ్ వెయిటర్, వీళ్ళకి 10th పాస్ అయి ఉండాలి. ప్లస్ మళ్ళీ నేషనల్ స్కిల్స్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్వర్క్, ఇందులో లెవెల్ 1 కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలి. అదేంటో చెప్తాను. ఇందులో కుక్, వాటర్ క్యారియర్, వెయిటర్ వీళ్ళు నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్వర్క్ లెవెల్ 1 కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలి. అది ఎందులో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుండి, లేదా ఏదైనా ఇన్స్టిట్యూట్ రికగ్నైజ్డ్ బై నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఏదైనా ఒకటి నుంచి క్వాలిఫై ఉండాలి. నెక్స్ట్, ఫిజికల్ స్టాండర్డ్స్. హైట్ వచ్చేసి 165 centimeters, చెస్ట్ 75 to 80 centimeters ఫర్ మేల్. ఫీమేల్కి హైట్ వచ్చేసి ఓన్లీ 155 centimeters అని ఇచ్చారు. వేరే యొక్క రిలేషన్స్ ఇచ్చారు, అది చూసుకోండి వేరే వాళ్ళకి, ఆ యొక్క రెస్పెక్టెడ్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి. నెక్స్ట్, మెడికల్ స్టాండర్డ్ అని ఉంటుంది. ఐసెట్ అనేది 6/6 అండ్ 6/9 ఉండాలి, వితౌట్ ఎనీ కరెక్షన్. నెక్స్ట్, మెథడ్ ఆఫ్ సెలెక్షన్. ఇందులో ఫస్ట్ ఫేజ్ మనకి ఫిజికల్ టెస్ట్ ఉంటుంది, ఫిజికల్ స్టాండర్డ్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఫర్ మేల్ 5 kilometers వితిన్ 24 minutesలో కంప్లీట్ చేసి ఉండాలి. మళ్ళీ 1.6 kilometers ఇన్ 8.30 secondsలో ఫర్ ఫీమేల్కి.
నెక్స్ట్ సెకండ్ ఫేజ్ రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇందులో 100 మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ ఆ యొక్క 100 మార్క్స్ ఏంటంటే జనరల్ అవేర్నెస్, నాలెడ్జ్ ఆఫ్ ఎలిమెంటరీ మ్యాథ్స్, యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్, ప్లస్ మళ్ళీ బేసిక్ నాలెడ్జ్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ ఉండాలి. ఈ యొక్క టోటల్ ప్రతి సెక్షన్కి 25 మార్క్స్ డివైడ్ చేశారు. టోటల్ 4 సెక్షన్స్కి 100 మార్క్స్, ప్లస్ మళ్ళీ దీని యొక్క డ్యూరేషన్ 120, అంటే 120 మినిట్స్లో 100 మార్క్స్. 120 మినిట్స్ అంటే 2 hours. నెక్స్ట్ థర్డ్ ఫేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇందులో క్యాండిడేట్స్ విల్ క్యారీ ఒరిజినల్ అండ్ ఫోటో కాపీ అండ్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ టు డాక్యుమెంటేషన్ టైంలో. నెక్స్ట్ మళ్ళీ కొంతమందికి ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. ఇంతకుముందుకు మనం చెప్పాం కదా సెకండ్ ఆప్షన్లో, ఆ యొక్క డిజిగ్నేటెడ్ ట్రేడ్ వాళ్ళకి స్కిల్ టెస్ట్ ఉంటుంది. ప్లస్ మళ్ళీ దీన్ని అప్లై చేసుకోవడానికి మనం ఈ యొక్క వెబ్సైట్కి వెళ్ళాలి, rectt.bsf.gov.in. ఇందులోకి వెళ్ళి మనం ఫస్ట్ 1 time రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆన్లైన్ ఫిల్లింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ చేయాలి. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు కీప్ మెమరైజ్ ద రిజిస్ట్రేషన్ అండ్ ఐడి అండ్ పాస్వర్డ్. ఈ యొక్క ఐడిని పాస్వర్డ్ని మర్చిపోకండి, ఎందుకంటే హాల్ టికెట్ అప్పుడు మళ్ళీ ఇబ్బంది అవుతుంది మీకు. ఫర్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వీళ్ళకి యొక్క ఫిజికల్ టెస్ట్ సెంటర్ ఎక్కడ ఉందంటే ఫ్రాంటియర్ హెడ్ క్వార్టర్స్ BSF ఛత్తీస్గఢ్లో ఉంది. సో ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి, మళ్ళీ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి నోటిఫికేషన్స్ మళ్ళీ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.